మావోయిస్టు ఉద్యమం ముగిసినట్టేనా? ఎర్ర జెండా రెపరెపల ఆగినట్టేనా? తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం అనే నినాదం ఇక వినబడదా? నక్సలైట్ అనే మాట కనుమరుగు కానుందా? ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి నక్సలిజం కోలుకునే అవకాశం ఉందా అని టీవీలా సోషల్ మీడియాలా చర్చల మీద చర్చలు నడుస్తున్నాయి. అబ్బా లేలే, అన్నలు పక్కా ఉంటారని కొందరు, ఇంకేడుంటారని కొందరు. ఎవ్వల మాట ఆళ్ళకేసాయి. ఇంతకు ఇప్పుడు మనం చెప్పుకునే వార్త ఏందంటే, తుపాకీ ఎత్తకుంటా నెత్తురు వారకుంటా ఆత్రం చేయకుంటా ఒడుపుతోటి అన్నలను లొంగ తీసుకుంటున్నారు మన పోలీసులు. దళ సభ్యుల నుంచి దళపతి దాకా మస్తు మంది సరెండర్ అయ్యేటట్టు చేసిండ్రు. మనము ఏం చెయ్యము, జనంలకు రారి మాది జిమ్మదారని నమ్మిక కలిగిస్తానికి మస్తు కష్టమైందట. మరి ఎందుకంటే హిడ్మాల్ లొంగిపోతానికి ఆంధ్రాకు వచ్చిండు. ఒకళ్ళ నమ్మితే వాళ్ళు పోలీసులకు మతలా పంపిరు, అట్లా ఎన్కౌంటర్ అయ్యిండని ప్రచారం నడిచింది. మన చుట్టుముట్టు రాష్ట్రాలలో ఎంతో మంది సీనియర్ మావోయిస్టులను కాల్చేసిండ్రు. ఒకళ్ళెంకొకళ్ళకు సూటి పెట్టుడు, అడవులను రౌండ్ అప్ చేసుడుతోటి లోపట్టున్న వాళ్ళు ఎవరిని తలకగా నమ్మలేదట. అయితే మన సీక్రెట్ పోలీసులు తెలిసిన వాళ్ళతోటి ముందే సరెండర్ అయిన వాళ్ళతోటి చిన్నగా మతలాబ్ పంపి బయటకు వస్తే ఏం చేయరనే గట్టి నమ్మికొచ్చినాకనే తిప్పారి తిరుపతి, మళ్ళా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి టచ్ లకు వచ్చిరట. ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి ప్లాన్ మన డీజీపీ గారు ఇతర పోలీసు అధికరిస్తున్నటువంటి కృషి, ఎవరి మీద ఎంత రివార్డు ఉన్నదో అంత చెక్కులు ఇస్తున్నారు బతుకుదెరువు కోసము. నేపాల్ ఉన్నాడని ప్రచారం అవుతున్న గణపతిని కూడా జప్పునే పట్టుకొస్తారనే గుసగుసలు పడుతున్నాయి. ఇంకో 10 మందిని సరెండర్ చేపిస్తే తెలంగాణకి వెళ్ళి ఒక్కలంటే ఒక్క నక్సలైట్ కూడా ఉండరాట. ఇక మార్చి 31 లోపల మావోయిస్టులను లేకుండా వేయాలని సెంటర్ వాళ్ళు ఆత్రపడుతుంటే కడమ రాష్ట్రాలలో ఎన్కౌంటర్ల మీద ఎన్కౌంటర్లు అవుతుంటే మన కాడ పానాలతో పట్టుకొచ్చే కార్యం దిగ్విజయంగా నడుస్తుందన్నట్టు.